అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, కోరదగినది ఏంటి, ముచ్చటైనది ఏంటి అని ఒక్కొక్క మనిషిని అడిగితే మనిషికి వారి కోరికలు, వారి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. అందరికీ అన్నీ నచ్చవండి. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. కొందరికి మంచి నచ్చదు, కొందరికి భక్తి నచ్చదు, కొందరికి దేవుడు నచ్చడు, నీతిమంతులు నచ్చరు. దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం బ్రతకమంటే కొందరికి కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, ద్వేషిస్తారు, కోపగించుకుంటారు, మాట్లాడటం మానేస్తారు. మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మనకి ఫోన్ చేయకుండా రకరకాల సాకులు చెప్తుంటారు. మేమేం కావాలని చేయట్లేదండి అని 100 సాకులు చెప్తారు. ఏదో రకంగా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏంటి వీళ్ళ బాధ, ఏంటి వీళ్ళ కోపం మన మీద అంటే, మంచిగా బతకమన్నందుకు వాళ్ళ కోపం వచ్చింది. మంచిగా దేవునికి నచ్చినట్లు వాక్యానుసారంగా బ్రతకండి అంటే వాళ్ళకి నచ్చట్లేదు. మరి ఏమి నచ్చుతుంది? దేవుని భయము లేని లోకస్తుల మాదిరిగా, భక్తిహీనుల మాదిరిగా భక్తిహీనులను చూసి అలా బ్రతకాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అందుకే భక్తిగా బతకమంటే వాళ్ళకి నచ్చక మాట్లాడటం మానేస్తారు, అవాయిడ్ చేస్తారు. మనల్ని చూస్తే వేరే సందులోకి వెళ్ళిపోతారు. మనిషికి వేరు కోరికలు ఉంటాయి, వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అందరికీ అన్నీ నచ్చవు. ఒక వ్యక్తికి నచ్చింది మరో వ్యక్తికి నచ్చకపోవచ్చు కదా. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి కోరికలు వాళ్ళవి. ఒకడికి ముచ్చటైనదిగా కనిపించింది మరొకడికి వాంతి వచ్చేలా అనిపిస్తుంది. ఒకడు కోరుకున్నది ఇంకొకడికి అసహ్యం కలిగేలా ఉంటుంది. కాబట్టి ఎవరి కోరికలు వాళ్ళకి రైట్గా అనిపిస్తాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మన వ్యక్తిగత అభిప్రాయాలు, మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆశలు, కోరికలు పక్కన పడేసి, నాకు నచ్చినా నచ్చకపోయినా ప్రభువా నువ్వు చెప్పావు కనుక నువ్వు చెప్పినట్టు బతుకుతా, నీకు నచ్చినట్టు బతుకుతా, నాకు నచ్చినట్టు కాదు, లోకస్తులకు నచ్చినట్టు కాదు, భక్తిహీనులకు నచ్చినట్టు కాదు, నాకు నచ్చినట్టు కూడా కాదు, దేవునికి నచ్చినట్టు బ్రతుకుతా అని తీర్మానం తీసుకున్నవాడే దేవుని బిడ్డ. కానీ సైతాను పిల్లలు ఉంటారు, వాళ్ళు దేవునికి నచ్చినట్టు బతకరు. వాళ్ళకి ఏం తోస్తే అలా మాట్లాడతారు, ఎలా బ్రతకాలనిపిస్తే అలా బతుకుతారు, ఏం కోరుకోవాలనుకుంటే అది కోరుకుంటారు. ఇంకా చెప్పాలంటే వీరి కోరికలకు మూలం లోకస్తులు, భక్తిహీనులు. భక్తిహీనులు ఏం కోరుకుంటే వీళ్ళు అదే కోరుకుంటారు. అందరూ ఎలా ఆశపడితే వీళ్ళు అలాగే ఆశపడతారు. ఆశలు సొంతవి కాదు, కోరికలు సొంతవి కాదు, మాటలు సొంతవి కాదు, నిర్ణయాలు సొంతవి కాదు. బుద్ధి, బ్రతుకు సమస్తము ఇతరులను చూసి కాపీ కొట్టడమే. దేవుడు నచ్చడు, దేవుని వాక్యం నచ్చదు, భక్తి నచ్చదు, న్యాయం నచ్చదు, క్రమము నచ్చదు, మనస్సాక్షి నచ్చదు. దేవుడు లేని ప్రజల ఆలోచనలు, ఆశలు, కోరికలు, లైఫ్ స్టైల్ ఉంటుంది చూసారా, ఇతరులను ఆకర్షించేలాగా తయారయ్యి వీధులు వెంబడి తిరగటం. దీనివల్ల వాళ్ళు సాధించేది ఏముంటుందంటే దేవుడు దూరం అయిపోతాడు. మరి దేవుడు దూరం అయిపోతే ఇది బాధపడాల్సిన విషయం కదా, చింతించాల్సిన విషయం కదా అంటే, దేవుడు దూరం అయిపోతాడేమో అని బాధపడేవాడు భక్తుడు. దేవుడు దూరం అయిపోతే నాకెందుకు, ఆయన ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నా ఫ్రెండ్స్ నాకున్నారు, నా బంధువులు నాకున్నారు, నాకు నచ్చిన నా లోక స్నేహితులు నాకున్నారని మంది కొరకు బతికే వాళ్ళు ఉంటారు చూడండి. దేవుని కొరకు కాదు, సాటి మనుషుల కొరకు, సాటి స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, దేవుని భయము లేని మనుషుల కొరకు బతికే వాళ్ళు ఉంటారు. ఆ మనుషులు ఎలా చెప్తే అలా నడుచుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ప్రేమగా చెప్తే వినరు, గద్దించినా వినరు, దేవుడు శిక్షించినా వినరు, దేవుడు శపించినా వినరు. అలా నాశనమైపోవడానికి ఇష్టపడతారు తప్ప బుద్ధిని, బ్రతుకును మార్చుకోకపోవటం మనం బైబిల్లో చూస్తాం. మన కాలంలో కూడా మనందరం చూస్తూనే ఉన్నాం కదా. చాలామంది కోరికలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా ఉంటున్నాయి. లోకస్తులకు నచ్చినట్లుగా, శరీర సంబంధులకు నచ్చినట్లుగా, భక్తిహీనులు మెచ్చినట్లుగా, ఇక దేవుడు ఏమైనా అనుకోని, నీతిమంతులు ఏమైనా అనుకోని, దేవునితో సంబంధం లేని బుద్ధిహీనులు, చిల్లర మనుషులు ఉంటారు చూడండి. తిండి మీద శ్రద్ధ, సోకుల మీద శ్రద్ధ, మేకప్ మీద శ్రద్ధ,
మనుషులను వారి వైపు ఆకర్షించుకోవటం వైపు శ్రద్ధ, డబ్బులు పోగేయటం మీద ఉన్న శ్రద్ధ, ఆస్తులు పెంచుకోవటం మీద ఉన్న శ్రద్ధ, సింగారించుకోవటం, ఇంకా సొగసు అద్దుకోవటం, మనుషులందరి కళ్ళు వాళ్ళ పైన పడేలాగా శ్రద్ధ వహించడం పైన ఉండే శ్రద్ధ దేవుని మీద ఉండదు, దేవుని వాక్యం మీద ఉండదు, నీతి మీద న్యాయం మీద ఉండదు. ఇలాంటి వాళ్ళు దేవుణ్ణి ద్వేషిస్తారు, దేవుని పిల్లలను ద్వేషిస్తూ ఉంటారు. కొందరు కారణం లేకుండా ద్వేషిస్తున్నారని ఒకప్పుడు అనుకునేవాడిని. తర్వాత కారణం దేవుడు నాకు తెలియజేశాడు. కారణం లేకుండా ఏం వాళ్ళు ద్వేషించట్లా. నేను నీ బోధ వాళ్ళకి నచ్చట్లా, నీతిగా బతకమంటే వాళ్ళకి నచ్చట్లా, ఒక క్రమము కలిగి బతకమంటే వాళ్ళకి నచ్చట్లా, పవిత్రంగా ఉండమంటే నచ్చదు, దేవునికి నచ్చినట్టు బతకమంటే కోపగించుకుంటారు, ద్వేషిస్తారు, మాట్లాడటం మానేస్తారు, ఫోన్ చేయరు, మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, అబద్ధాలు ఆడటం మొదలెడతారు, చూసుకోలేదంటారు, అసలు నాకు కాలే రాలేదంటారు, నేను కాల్ చేస్తుంటే ఆ టైంకి మీ ఫోన్ కనెక్ట్ అవ్వలేదండి అంటారు. అబద్ధాల మీద అబద్ధాలు, మోసం మీద మోసం. దేనికి ఇదంతా అంటే అవాయిడ్ చేయడానికి. ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే మనసు నిండా కోపము, బాధ, ద్వేషం ఉంది. ఎందుకు ఈ కోపము, బాధ, ద్వేషం అంటే బుద్ధిగా నడుచుకోండి, దేవునికి నచ్చినట్టు నడుచుకోండి, లోకస్తులకు నచ్చినట్లు కాదు. అందరూ చేస్తున్నారని మనం చేయకూడదు, అందరికి నచ్చినట్లు మనం బ్రతకూడదు అని ఎంత చెప్పినా భక్తిహీనులు, లోకస్తులు, దేవుని భయం లేని వాళ్ళు, వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు బతుకుతారు, భక్తిహీనులకు నచ్చినట్లు బ్రతుకుతారు తప్ప ఎప్పటికీ దేవునికి నచ్చినట్లుగా తమను తాము మార్చుకోరు. మళ్ళీ చెప్తున్నా, పరిస్థితులన్నీ బాగున్నందుకు ఇలా భక్తిహీనంగా బతుకుతున్నారేమో అని కొందరు గురించి మనం అనుకుంటూ ఉంటాం. వారి కోరికలు చూస్తే బాధ కలిగిస్తుంది, ఆశ్చర్యానికి లోనవుతాం. ఏంటి ఆ పిచ్చి కోరికలు, ఆ చిల్లర కోరికలు, ముందు చూపు లేదు. ఇలా కోరుకుంటూ పోతే ఇలా మనుషులకు నచ్చినట్లు, వాళ్ళకు నచ్చినట్లు జీవితం నిండా సరదా, వినోదం, ఫన్, సెలబ్రేషన్, సోకులు, ముచ్చట్లు, ఈ పనికి మాలిన వాటితో, శరీర సంబంధమైన, లోక సంబంధమైన, సైతానికి సంబంధించిన వాటితో జీవితాన్ని నింపేసుకుంటే రాబోయే రోజులలో సైతాను శక్తులు, దురాత్మలు వీరిని నడిపిస్తాయి. వీళ్ళ జీవితంలో దయ్యాలు తప్ప నీతిమంతులు ఉండరు, దేవుడు ఉండడు. దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు, భక్తిహీనులే ఉంటారు, దయ్యాలే ఉంటాయి. మరి దయ్యాలు ఉంటే అక్కడ కాపుదల ఉండదు కదా, ప్రమాదాల మీద ప్రమాదాలు జరుగుతుంటాయి, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, భవిష్యత్తు ఉండదండి, చేతి పనులు దీవించబడవు, ఆరోగ్యం నాశనం అయిపోతుంది. సొంతగా తెలీదు, మనం చెప్పిన వినరు. కాబట్టి నీకు కోరదగినది ఏంటి అని భక్తిహీనులను అడిగితే వాళ్ళు భక్తిహీనమైన కోరికలే కోరుకుంటారు. ఇది దేవుడు ఇష్టపడేది కాదు, దేవునికి కోపం వస్తుంది, దేవునికి కోపం వచ్చే పనులు చేస్తే నీకు భవిష్యత్తు ఉండదు, నాశనం అయిపోతావు అని ఎంత చెప్పినా భక్తిహీనులు దేవునికి నచ్చినట్లుగా కోరుకోరు, దేవునికి నచ్చినట్లుగా ఆశపడరు, దేవునికి బాధను తెప్పించేది, కోపాన్ని తెప్పించేది వారి అలా ఉంటాయి వారి కోరికలు, మాటలు, బ్రతుకు ఎల్లప్పుడూ కూడా. చాలామంది గతంలో ఇలా భక్తిహీనంగా బ్రతికి చూడు ఎలా నాశనం అయిపోయారు అని మనం చెప్పినా కూడా గతాన్ని చూసి నేర్చుకోండి. ఎంతమంది భక్తిహీనంగా దేవుణ్ణి దూరం చేసుకొని దయ్యాలకు చోటిచ్చి టెంపరరీ సుఖం కొరకు, టెంపరరీ వినోదం కొరకు, టెంపరరీ ఆనందాల కొరకు దేవుణ్ణి దూరం చేసుకొని భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు. చచ్చాక ఎలాగో నరకానికి వెళ్తారు, కానీ బ్రతికుండగా కూడా నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారని ఎంతమంది జీవితాలు కళ ఎదుట పెట్టిన ఒక వ్యక్తిలో మారు మనసు కలగట్లేదు, పశ్చాత్తాపం కలగట్లేదు, సిగ్గు రావట్లేదు. కడుగబడ్డ పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్లుగా, కుక్క తాను కక్కిన వాంతి కొరకు మళ్ళీ ఆశపడ్డట్లుగా, మళ్ళీ తిన్నట్లుగా భక్తిహీనులు మళ్ళీ అవే తప్పులు చేస్తూ, మళ్ళీ దేవుని బాధ పెడుతూ, మళ్ళీ లోక స్నేహాలు, లోకస్తులను సంతోషపెడుతూ, తమ్మును తాము ఆనందింపజేసుకుంటూ ఇక దేవుని ఆనందాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బ్రతుకుతుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్నా మిమ్మల్ని అడుగుతున్నా, మీకు కోరదగింది ఏంటి? మీరేం కోరుకుంటారు? దేవుడే కనుక మీకు చాయిస్ ఇస్తే మీరేం ఆశపడతారు? దేన్ని ప్రేమిస్తారు?
ఎవరిని సంతోష పెడతారు? ఎవరికి నచ్చినట్లు బ్రతుకుతారు? ఆలోచించండి. మీ ఫ్రెండ్స్కి నచ్చినట్లా? దేవుని భయం లేని మీ స్నేహితులకు నచ్చినట్లు, బంధువులకు నచ్చినట్లు, మీ తోటి ఉద్యోగులకు నచ్చినట్లు, మీరు ఎవరితో ఉంటున్నారో వాళ్లకు నచ్చినట్లు, వాళ్ళు మెచ్చినట్లు కనుక మీరు బ్రతుకుతూ పోతే మీరు సాతాను సంబంధులండి. దేవుడు మీతో ఉండడు. అయితే దేవుడు ఎంతో స్పష్టంగా బైబిల్లో రాయించాడు. ప్రసంగి ద్వారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18, 19, 20 వచనాలు త్వరగా నేను మీ కొరకు చదివి వినిపిస్తా. మనం ఏం కోరుకోవాలో, ఏం ఆశపడాలో, దేన్ని ప్రేమించాలో, ఎవరికి నచ్చినట్లు బ్రతకాలో దేవుడు ఇక్కడ రాయించాడు బైబిల్లో. నేను చదువుతున్నాను మీ కొరకు, మనసు పెట్టి వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. మరియు కోరదగినదిగాను చూడముచ్చట అయినదిగాను నాకు కనబడినది ఏదనగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తిహీనులు కోరుకునేవి, భక్తిహీనులకు చూడముచ్చట అయినదిగా కనిపించేది చాలా ఉన్నాయి. కానీ అవన్నీ మనకొద్దు. అర్థమవుతుందా? సైతానికి నచ్చినవి, సైతాను కోరుకునేవి, సైతాను మనల్ని ప్రేరేపించేవి, వాటిని కోరుకో, వీటిని కోరుకో, అలా ఉండు, ఎలా ఉండు అని సాతాను చాలా చెప్తాడు. కానీ ఇక్కడ దేవుడు ప్రసంగి ద్వారా, సొలొమోను ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కోరదగినదిగాను చూడముచ్చట అయినదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు అన్నీయు. చూసారా? దేవుడు నియమించిన ఆయుష్కాల దినములు అన్నీయు అంటే మన చివరి శ్వాస దాకా దేవుడు మనకిచ్చిన పూర్తి ఆయుష్కాలము. ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంత ఆయుషిస్తే అంతకాలమే బతకాలి. ఒక్కరోజు ఎక్కువ కోరుకున్నా మనకి సమస్యలే, మనకి ప్రమాదాలు, నష్టాలే. హిజ్కియా రాజు అలా ఎక్స్ట్రా ఆయుష్ కోరుకొని తన పిల్లలకి, తన వారసులకి ఎన్నో బాధలు రావడానికి కారకుడయ్యాడు. ఇక చాలు బాబు, నీ ఆయుష్ తీరిపోయింది, నువ్వు వచ్చే అన్నప్పుడు మనం వెళ్ళిపోవాలి, ఇక ఉండకూడదు. కానీ దేవుడు మనకిచ్చిన ఆయుష్ తీరక ముందు మాత్రం మనం అర్ధాంతరంగా చనిపోకూడదు. చాలామంది అకాలంగా చనిపోతూ ఉంటారు. అంటే వారి కాలము నిండకుండానే, ఆయుష్ తీరకుండానే సగం కాలంలోనే చనిపోతూ ఉంటారు. ప్రమాదాల బారిన పడుతుంటారు, అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. ఇది కూడా తప్పేనండి. దేవుడు మనకు ఎంత ఆయుష్ ఇస్తే అంతకాలం బతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, కడుపు నిండా తినగలగాలి, తిన్నది అరిగించుకోగలగాలి. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. చూడండి, ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచూ ఉండుటయే, ఇదే వానికి భాగ్యము. దేవుడు మనకిచ్చిన ఆయుష్ పూర్తయ్యే వరకు మనం కష్టపడి పని చేయగలిగినంత మంచి ఆరోగ్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చావు రాక, అలాగని బ్రతకడానికి కావలసినంత ఆరోగ్యం లేక, చావేమో రాదు, పోనీ ఆరోగ్యంగా లేచి తిరుగుదామంటేనేమో లెగిసి నడిచేంత ఓపిక ఉండదు. పడక మీదే యూరిన్ మోషానికి వెళ్ళిపోతూ, అక్కడే భోజనం చేస్తూ, బయటికి వెళ్ళలేక, వెళ్తే మళ్ళీ హాస్పిటల్కి, ఐసీయూకి వెళ్ళాలి, లేదా ఇంట్లో ఒక మూలన పడి ఉండాలి. ఇలా ఎంతకాలం బ్రతికినా ఏం ప్రయోజనం అండి? కుటుంబీకులకు భారం తప్ప. చాకరీ చేసే వాళ్ళు విసుక్కుంటారు, ఎప్పుడు చేస్తారో వీళ్ళని. వాళ్ళకి ఓపిక అయిపోద్ది. ఎంత ప్రేమ గల వాళ్ళకైనా ఓపిక అయిపోద్ది ఏదో ఒక టైంకి. అలా ఆరోగ్యం లేకుండా, చావు రాకుండా మంచానికే పరిమితం అయిపోయి మూలుగుతూ జబ్బులతో ఎన్నేళ్ళు బతికినా, ఆయుష్ తీరేదాకా బ్రతికిన ఏం ప్రయోజనం కదా? కాబట్టి దేవుడు అంటున్నాడు, తన కష్టార్జితం అంతటిని అనుభవిస్తూ ఉండాలంట. అంటే కష్టపడగలిగిన ఓపిక ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, చివరి శ్వాస దాకా. 100 ఏళ్ళు దేవుడు ఆయుషిస్తే 100 ఏళ్ళు బతకండి. కానీ ఆ 100 ఏళ్ళు దేవుడు ఆయుషిస్తే 100 ఏళ్ళు బతకండి. కానీ ఆ 100వ సంవత్సరం కూడా, 100వ సంవత్సరంలో కూడా చివరి శ్వాస వరకు మీ పనులు మీరు చేసుకోగలిగితే ఎంత భాగ్యం కదా అది. కాబట్టి అసలు కోరదగింది ఏంటి, బొచ్చటైంది ఏంటంటే, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా సుఖముగా అన్నపానములు పుచ్చుకోగలగాలి, మన భోజనం మనం తినగలగాలి, అరిగించుకోగలగాలి, కష్టపడి పని చేయగలగాలి, ఆ కష్టార్జితాన్ని అనుభవించగలగాలి. ఇదే దేవుని భాగ్యం. కానీ ఇవన్నీ జరగాలంటే దేవుని ఆశీర్వాదం మన మీద
ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో లేనప్పుడు, దేవుని దయ మన మీద లేనప్పుడు, ఆయన కృపా కనికరాలు మన పైన లేనప్పుడు మన చేతి పనులు ఆశీర్వదించబడవు. కొందరు కష్టపడుతుంటారు కానీ కష్టఫలాన్ని అనుభవించరు, కష్టమే మిగులుతుంది. కొందరు సంపాదిస్తారు కానీ అనుభవించరు, పోగొట్టుకుంటారు. మొన్నటిదాకా లేని డబ్బు వచ్చింది కానీ అది పోయింది. ఏమైందంటే తెలియదు, మట్టిపాలైపోతుంది. తెలివి తక్కువ నిర్ణయాలు, అనవసరమైన ఖర్చులు, ఇలా డబ్బు సంపాదిస్తారు, పోగొట్టుకుంటారు. కష్టపడాలి, సంపాదించుకోగలగాలి, దాన్ని అనుభవించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే కోరదగిందంట. ఈ వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరూ నేను కూడా నా ఆయుష్కాలం అంతా ఆరోగ్యంగా బతకాలి, కష్టపడుతూ బతకాలి, కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవిస్తూ బతకాలి, ఆ భాగ్యం నాకు కావాలి అని మీరు కోరుకుంటారని నాకు తెలుసు. అయితే ఈ కోరిక నెరవేరాలంటే దేవుని వల్లనే సాధ్యం. దేవునికి నచ్చినట్లు బతకాలి, ఫ్రెండ్స్కి నచ్చినట్లు కాదు, లోకస్తులకు నచ్చినట్లు కాదు. దేవునితో సంబంధం లేని మనుషులు వాళ్ళలా బతకమని మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఏంటి ఇలా ఉన్నావేంటి నువ్వు, మాలాగా సోకులు లేవు, మేకప్ లేదు, మనుషులకు నచ్చినట్టు బతకట్లేదు, నువ్వు అసలు వెనకబడిపోతున్నావు, ఏంటి మోటుతనం ఏంటి, వెనకబడ్డావు, చాలా అవుట్డేటెడ్గా ఉన్నావు, అప్డేట్ అవ్వు అని అంటారు. అనేవాడికి బుద్ధి జ్ఞానం సిగ్గుశారం లేకపోయినా వినే మనకు ఉండాలి కదా. ఎవరైనా సిగ్గుపడకుండా భయపడకుండా మీరేం కావాలంటే అది అనుకోండి, మీకు ఎలా అనిపిస్తాను అనుకోండి. నేను యేసయ్య బిడ్డని, దేవుని బిడ్డని, నేను దేవునికి నచ్చినట్లు బ్రతుకుతా. మీరు చెప్పిందంతా నేను చేయను, మీకు నచ్చిందల్లా నాకు నచ్చదు. నా దేవుడు ఏం చెప్పాడో అదే నాకు నచ్చుతుంది, నేను అదే కోరుకుంటా. అది మీకు నచ్చకపోయినా పర్వాలా, మీకు బాధ కలిగి నా కోపం వచ్చినా, మీరు తర్వాత నాతో మాట్లాడకపోయినా, మీరు నన్ను దూరం పెట్టినా, మీరే దూరం అయిపోయినా, ఐ డోంట్ కేర్. నేను దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డలాగే బ్రతుకుతా. నా కోరికలు వేరు, నా గురి వేరు, నా గమ్యం వేరు. ఒంటరిగా మిగిలిపోయినా పర్వాలేదు కానీ దేవుడికి నచ్చినట్లే బ్రతకాలి. కానీ అమ్మో అందరూ దూరం అయిపోతారేమో, బంధువులు దూరం అయిపోతారు, ఫ్రెండ్స్ దూరం అయిపోతారు అని చెప్పి ఏ ఎండకు ఆ గొడుగు అంటారు చూసారా. నా దగ్గర ఉంటే నాకు నచ్చినట్లు, మీ దగ్గర ఉంటే మీకు నచ్చినట్లు, ఇంకెక్కడో ఉంటే వాళ్ళకి నచ్చినట్లు, ఇలా రంగులు మార్చే ఓసరవెల్లిలాగా భక్తుల దగ్గరకు వచ్చి నేను భక్తుడినే, నేను భక్తురాలనే, నేను దేవుని బిడ్డనే అని వీళ్ళ దగ్గర నాటకాలు ఆడి, వీళ్ళ దగ్గర వేషాలు వేసి, భక్తిహీనుల దగ్గరికి వెళ్ళిపోయి నేను మీ జాతికి చెందిన మనిషినేనండి, రండి మీలాగే నేను కూడా లోకస్తుల్లాగా భక్తిహీనుల్లా బతుకుతా, నాకు విందులు వినోదాలు సరసాలు కావాలి, సరదాలు కావాలి, దేవుడు ద్వేషించిన అసహించుకున్న వద్దు అని చెప్పిన ఆ పోరంబోకు జీవితం నాకు కావాలి, రండి నేను మీకు చెందిన దాన్నే, నేను కూడా మీకు చెందినవాడిని అని చెప్పి భక్తిహీనుల దగ్గర భక్తిహీనుల్లాగా, భక్తుల దగ్గరకు వస్తే భక్తుల్లాగా, ఏం బ్రతుకండి ఇది, సిగ్గులేని బతుకు. ఎంతోమంది అందరి ఎదుట బైబిల్ చదవడానికి సిగ్గుపడతారు, ప్రార్థన చేయడానికి సిగ్గుపడతారు. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము జీవము కలిగిన దేవుని బిడ్డలం అని బహిరంగంగా ఒప్పుకోవడానికి సిగ్గుపడతారు. వారి బంధువుల ఎదుట, సంగతుల ఎదుట దేవుని బిడ్డలమని సాక్ష్యాలు చెప్తారు. ఇదే సాక్ష్యాన్ని రికార్డ్ చేసి ఫేస్బుక్లో పెట్టు, నీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి, యూట్యూబ్లో పెట్టమంటే అమ్మమ్మో నా ఫ్రెండ్స్కి తెలియకూడదు, రహస్యంగా ప్రార్థన చేసుకుంటా, రహస్యంగా బైబిల్ చదువుతా, ఫ్రెండ్స్ అందరి ఎదుట అసలు దేవుడు అంటే తెలియనట్టు, యేసు ప్రభుతో సంబంధమే లేనట్టు, వీళ్ళు కూడా దేవుడు లేని ప్రజల్లాగా ఆ స్నేహితుల ఎదుట నటిస్తుంటారు నాటకాలు. దేనికి పిచ్చి వేషాలని అంటే కేవలం ఫ్రెండ్స్ని సంతోషింపజేయడానికి, ఫ్రెండ్స్ని ఆనందింపజేయడానికి. ఇలాంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు, ఆరోగ్యం ఉండదు, నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, కడుపు నిండా తినలేని పరిస్థితులు వస్తాయి, తింటే అరగదు, కష్టపడతారు కానీ కష్టఫలం నిలబడదు. వీరికి దౌర్భాగ్యమే ఉంటుంది, భాగ్యం ఉండదు. అర్థమవుతుందా? ఇక 19వ వచనం చదువుతున్న ప్రసంగి 5:19. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఒక్కొక్క మాట వినండి. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చినప్పుడు, ఎవరివ్వాలట? ధనధాన్య సమృద్ధి, ధనము ధాన్యము సమృద్ధి
దేవుడివ్వాలి. మనుషులు తమ తెలివితేటలతో, తమ వాక్చాతుర్యంతో, తమ గారడీతో, పిచ్చి వేషాలతో, పిచ్చి నాటకాలతో ధనాన్ని సంపాదిద్దాం, సమృద్ధిగా అన్నీ పోగేద్దాం, ఆస్తులు సమకూర్దాం అని రాత్రి భవలు ప్రయాసపడినా కూడా కొందరు ఆస్తులు పోగేస్తారు, డబ్బు పోగేసుకుంటారు, విలువైన బంధాలను దూరం చేసుకుంటారు. ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళ బతుకులో ఒంటరిగా మిగిలిపోతారు. తిన్నావా అని అడిగే దిక్కు ఉండదు, ప్రేమగా దగ్గరుండి అన్నం పెట్టే వాళ్ళు ఉండరు, ఆదరించే వాళ్ళు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు. నా పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే, ఎన్ని ఇల్లులు ఉన్నాయంటే, ఎంత బంగారం ఉందంటే అని లొడలొడ సొలు చెప్పుకోవడం తప్ప వీరికి మనసులో నెమ్మది ఉండదు. వీళ్ళని ప్రేమించే వాళ్ళు ఉండరు, ప్రేమగా పలకరించే వాళ్ళు ఉండరు. ఎందుకంటే డబ్బే సర్వస్వం అని, డబ్బు ఉంటే చాలనుకొని ఈ డబ్బు మైకములో, డబ్బు పిచ్చితో, ఆస్తి పిచ్చితో మనుషులను బాధపెట్టి, అవమానించి, చులకన చేసి ప్రేమించే వాళ్ళందరినీ దూరం చేసుకుంటారు. మనుషులు ప్రేమించే వాళ్ళందరూ దూరం అయిపోయి కేవలం డబ్బు, ఆస్తులే మిగులుతాయి. ఏం చేసుకుంటారు? నెత్తిని కొట్టుకుంటారా? ఎన్ని స్థలాలు ఉన్నా ఆ స్థలాలు కేకులా కోసుకొని తింటారా? అక్కడ పడుకొని దొలుతారా? ఆలోచించండి. ప్రేమగా మనతో మాట్లాడే వాళ్ళు కావాలి, మన సుఖ దుఃఖాలు పంచుకునే వాళ్ళు కావాలి, మన కొరకు ఏడ్చేవాళ్ళు, మనం నవ్వితే నవ్వేవాళ్ళు, అది కూడా ఏ స్వార్థం లేకుండా యథార్థంగా మన కొరకే మనల్ని ప్రేమించే వాళ్ళు కావాలి కదా. అలా లేనప్పుడు అందరికంటే పేదవాళ్ళు వీళ్ళే అవుతారు. ఎవరు? ధనము సమకూర్చి, ఆస్తులు పోగేసి, ప్రేమించే బంధాలను, ప్రేమించే నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తులను దూరం చేసుకుంటారు సరే, వాళ్ళందరికంటే భేదవాళ్ళు. నిజమైన ఆస్తి మొదటగా దేవుని సంపాదించుకోవటం, తర్వాత యథార్థంగా మనల్ని ప్రేమించే వ్యక్తులు ఎవరో గుర్తించి అట్లాంటి వారిని సొంతం చేసుకోవటం. దేవుని మహాకృపను బట్టి ఈ రెండూ దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి మిక్కిలి ఐశ్వర్యవంతుడిని నేను. దేవుడు నాతో ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బట్టి నన్ను ప్రేమించే అనేక మందిని ప్రభు నాకు ఇచ్చాడు. యథార్థమైన ప్రేమ నన్ను సొంతం చేసుకుని నేను బాగుండాలని నా కొరకు అహర్నిశలు ప్రయాసపడుతూ, ప్రార్థిస్తూ, ఎప్పుడు అవసరం అంటే అప్పుడు పరిగెత్తుకొచ్చే అనేక మందిని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ ప్రేమగల బంధాలు లేనప్పుడు డబ్బు మాత్రమే ఉంటే ఏం చేసుకుంటాం కదా. సరే, అసలైన ఆస్తి దేవుడు ఇవ్వాలి. మరొక అద్భుతమైన విషయాన్ని దేవుడు ఇదే వాక్యంలో రాయించి పెట్టాడు. నేను మరోసారి చదువుతున్న, మనసు పెట్టి వినండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును. చూసారా, దేవుడే ధనధాన్య సమృద్ధి ఇస్తాడు. ఇంతవరకు మనకు అర్థమైంది. తర్వాత ఏంటట? దాని యందు అంటే దేవుడిచ్చిన ఆ ధనధాన్య సమృద్ధి యందు తన భాగము అనుభవించుటకును. తన భాగము అనే మాట గమనించండి. దేవుడు ఎవరికైనా ఆశీర్వాదాలు ఇస్తే, ధనధాన్య సమృద్ధిని ఇస్తే, అది మొత్తం అంతా మనమే వాడేసుకోకూడదు. ఆ పొందుకునే వ్యక్తి వాడేసుకోకూడదు. అందులో దేవుని భాగం ఉంటుంది, బీదల భాగం ఉంటుంది, మన భాగం ఉంటుంది. మన భాగము మాత్రమే మనం వాడుకోవాలి. దేవుని నుండి మనం పొందుకున్న దాంట్లో దేవుని భాగము దేవునికి ఇవ్వాలి. అంటే 10వ భాగము లేదా అంతకంటే ఎక్కువ దేవునికి ఇవ్వాలి. అలాగే బీదల భాగం కూడా ఉంటుంది. నా డబ్బు నా ఇష్టం, నా ఆస్తి నా ఇష్టం అని మొత్తం మనమే వాడేసుకున్నాం అనుకోండి, ఒకవేళ దేవుడు తంతాడు, దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని భాగాన్ని కూడా వారి స్వంత అవసరాల కొరకు, పిల్లల ఆస్తుల కొరకు, వారి భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఆస్తిలాగా దాచుకునే దౌర్భాగ్యులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, ఇలాంటి వాళ్ళు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దాచినా కూడా వాళ్ళు అనుభవించారంట. ఎక్కువ సమకూర్చిన వాడికి ఎక్కువ మిగలలేదు అన్నట్లుగా దేవుని భాగాన్ని దేవుని కొరకు ఇవ్వకుండా, దేవుని సేవ కొరకు దైవజనుడికి ఇవ్వకుండా, వారి సొంత అవసరాల నిమిత్తం కనుక దాస్తే అది వారి పాలిటి శాపంగా మారుతుంది. ఆ దాచిన భాగము అంటే దేవుని భాగము వీరి భాగాన్ని కూడా నాశనం చేసేస్తుంది. ఇది అనేక సార్లు దేవుడు తన లేఖనాలలో మనకి తెలియజేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని భాగము అంటే 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మన రాబడిలో, మన సంపాదనలో 10వ భాగము దేవునిదే. అలాగే మన ఆస్తిలో కూడా దేవునికి భాగం ఇవ్వాలట.
దేవుడు మనకు ఆస్తిపాస్తులు ఇచ్చినప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఆ ఆస్తిని 4 భాగాలు చేస్తాం కదా, అది తప్పు. 5 భాగాలు చేయాలి. 5వ భాగం ఎవరికైనా అంటే దేవుని భాగము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది వినడానికి భక్తిహీనులకు చాలా కోపాన్ని, బాధను కలిగిస్తుంది. కానీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది దేవుని సందేశం. దేవుడు రాయించింది, నా సొంత అభిప్రాయం కాదు. మీ ఆస్తిలో మీరు దేవునికి భాగం ఇస్తున్నారా? దేవునికి ఎందుకండి, ఆల్రెడీ మేము మా రాబడిలో 10వ భాగం తీసేస్తున్నాం కదా, మళ్ళీ ఆస్తిలో కూడా భాగం ఇస్తే ఇంకా మాకేం మిగులుద్ది అంటారా? ఇక్కడే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుణ్ణి నమ్మి ఆస్తిలో భాగాన్ని, రాబడిలో దేవుని భాగాన్ని కనుక దేవునికి ఇచ్చేస్తే మన భాగం అంటూ మనకు ఉంటుంది కదా, దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలామంది ఆస్తిలో వారి భాగాన్ని పొందుకున్నప్పుడు దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వరు. మొత్తం వాళ్ళే దాచేసుకుంటారు. వారి కొరకు, వారి పిల్లలకి, వారి కుటుంబానికి ఖర్చు పెట్టేస్తారు, లేదా ఆస్తిగా మార్చుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వీళ్ళు దాచిన ఆ దేవుని భాగము వీళ్ళ కొరకు దాచుకున్నారు కదా, అది వీళ్ళ ఆస్తులు కూడా వీళ్ళు అనుభవించకుండా వీళ్ళు నాశనం అవ్వడానికి కారణమవుతుంది. కారణం లేకుండా విచిత్రమైన జబ్బులు, మాయరోగాలు వస్తాయి. వీరి ధనాన్ని తినేస్తాయి, వీరి కాలాన్ని తినేస్తాయి, వీరి ఆనందాన్ని తినేస్తాయి. రకరకాల ప్రమాదాలు జరుగుతుంటాయి, అనారోగ్యాలు వస్తుంటాయి. కారణం లేని మానసిక సమస్యలు, గొడవలు, అల్లర్లు కుటుంబీకుల మధ్య జరుగుతుంటాయి. సంతోషం లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, ఈ అనారోగ్యాలకే దాచిన ఆస్తి అంతా తగలేస్తున్నప్పుడు ఇక దేనికండి దాచి కదా? దేవుని ఆశీర్వాదం లేనప్పుడు దాచిన సొమ్ము మిగలదు, అది అయిపోతుంది. సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు, కాపుదల ఉండదు, ఆరోగ్యం కూడా ఉండదు. ఆ డబ్బు మొత్తం అనారోగ్యాలకి, డాక్టర్లకి, హాస్పిటల్కి అయిపోతుంది. అందుకే దేవుని నమ్మాలి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా దేవుడు ఎంతో స్పష్టంగా క్లియర్గా రాయించాడు. నీ ఆస్తిలో దేవునికి భాగం ఇచ్చి ఆయన్ని ఘనపరచు అన్నాడు దేవుడు. చాలామంది వాదిస్తుంటారు, ఆల్రెడీ 10వ భాగం దేవునికి ఇచ్చేస్తున్నాం కదండి, ప్రతి నెల మా ఆదాయంలో, మా రాబడిలో, సంపాదనలో 10వ భాగం దేవునికి ఇస్తున్నాం కదా, ఇప్పుడు మా తండ్రి నుంచో, తాతల నుంచో, ఎక్కడి నుంచో ఒక్కసారే ఎక్కువ మొత్తంలో డబ్బు, ఆస్తో వచ్చి పడింది. అక్కడ ఇక ప్రాణం అల్లాడుతుంటుంది. ఇందులో నుంచి కూడా, ఈ పెద్ద మొత్తంలో నుంచి, ఎక్కువ డబ్బులో నుంచి, ఎక్కువ ఆస్తిలో నుంచి దేవుని పేరు మీద దేవుని భాగమని తీయడానికి చాలామందికి మనస్సు రాదు. అక్కడ దేవుని పట్ల మన ప్రేమ పరీక్షించబడుతుందండి. అర్థమవుతుందా? దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నామా? చచ్చిపోతే మనం వెంటరా అని ఈ ఆస్తిపాస్తులు లేదా ఈ డబ్బు ఒకేసారి ఎక్కువ వచ్చి పడుతుంది చూసారా, ఏదో ఒక వైపు నుంచి. ఆ డబ్బు కొరకు ఒకవేళ మనం కనుక దేవుని భాగాన్ని తీయకుండా, దేవునికి ఇవ్వకుండా మనమే వాడేసుకుంటే దేవుడు అది తీవ్రమైన పాపముగా పరిగణిస్తాడు. చచ్చాక తన దగ్గరకు రానివ్వకపోవడమే కాదు, బతికుండగా కూడా నరకాన్ని ప్రత్యక్షంగా దేవుడు చూపిస్తాడు. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధి అంటే నీ సొంత బుద్ధి, సొంత నిర్ణయాలు, సొంత తెలివితేటలు ఇక్కడ వాడద్దు. మనకేమనిపిస్తుందంటే, ప్రభు ఆల్రెడీ ఇంతకాలం 10వ భాగం తీస్తూనే ఉన్న సంపాదనలో, జీతంలో, ఇప్పుడు ఆస్తిలో కూడా భాగం అంటే ఎలా ప్రభు? ఎవరో చెప్పారు తీయక్కర్లేదంట అని ఎస్కేప్ అవ్వడానికి, ఎగ్గొట్టడానికి మనం దారులు వెతుక్కుంటూ పోవచ్చు. అలా చేయొద్దు. దేవుని నమ్మండి. దాచిన డబ్బు మీకు ఉపయోగపడుతుందని డబ్బును నమ్మకండి, దేవుని నమ్మండి. దీవించేవాడు దేవుడే కదా. దేవా, నీ భాగం నీకు ఇచ్చేస్తున్నా, ఇగో నా భాగం వరకు నేను ఉంచుకున్నా, దీన్ని నువ్వు ఆశీర్వదించు, నాకు రోగాలు లేకుండా, ప్రమాదాలు జరగకుండా, థెఫ్ట్కి గురవ్వకుండా, అంటే దొంగల బారిన పడకుండా. కొందరు దోచుకుపోతుంటారు చూడండి, నమ్మించి మోసం చేస్తుంటారు, కొందరు అలా పోగొట్టుకుంటూ ఉంటారు కదా. సో థెఫ్ట్ వలన దొంగతనానికి గురవ్వకుండా, ఆస్తులు, ధనము, అలాగే అనారోగ్యాల బారిన పడకుండా, వృధా ఖర్చులు కాకుండా, మన భాగము సద్వినియోగం కావాలంటే, మనం దాన్ని అనుభవించాలంటే, ఆస్వాదించాలంటే దేవుని దయ మన మీద ఉండాలి. దేవుడు ఆశీర్వదించాలి. అలా దేవుడు ఆశీర్వదించాలంటే మన ఆస్తిలో దేవుని భాగం అంటూ ఒకటి ఉంటుంది. నలుగురుంటే కుటుంబంలో 4 భాగాలు వేయటం తప్పు, అది భక్తిహీనుల లెక్క. 5 భాగాలు చేయాలి. దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. చూడండి, 9వ వచనంలో
నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా దేవుడు రాయిస్తున్నాడు. రాబడి అంటే సంపాదన, అందులో ప్రథమ ఫలము దేవునికి ఇమ్మన్నాడు. అంతటితో దేవుడు ఆపట్ల. చూడండి, ఎంతో క్లియర్గా దేవుడు తెలియజేస్తున్నాడు. నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఆస్తిలో భాగం ఇవ్వటం, రాబడిలో ప్రథమ ఫలము లేదా దశమ భాగం తీయటం, దేవుణ్ణి ఘనపరచటం, దేవుణ్ణి హెచ్చించటం, అది దేవుణ్ణి ఆరాధించటం. సో దేవుణ్ణి ఘనపరిచే అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు, నేను నిన్ను ఘనపరచను ప్రభువా, నీ భాగం కూడా దొంగిలించి నా కొరకే దాచుకొని నిన్ను అవమానిస్తా, నీ ముఖం మీద ఉమ్మేసినట్టు చేస్తా అని మనం ప్రవర్తించామనుకోండి, దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకోక తప్పదు కదా. సో ఇంతక చదువుకున్న వాక్యం మళ్ళీ చదువుతున్న ప్రసంగి 5:19. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ భాగమే నువ్వు అనుభవించు. నీది కాని దానిని, దేవుని భాగాన్ని, బేదల భాగాన్ని దేవునికి ఇచ్చేయాలి, బేదలకు ఇచ్చేయాలి. నువ్వు గనక డేర్ చేసి ఏం కాదులే అని కక్కుర్తుపడి పిసినారితనానికి పోయి, అర్థమవుతుందా, దేవుని భాగాన్ని కూడా నువ్వు దాచుకుని అనుభవించాలనుకుంటే నువ్వు దాయగలవు, కానీ దేవుని ఆశీర్వాదం ఉండదు కనుక, శాపం ఉంటుంది కనుక దాన్ని అనుభవించవట. అది వృధా అయిపోతుంది. ఇంకేంటట, అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన యెడల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన యెడల. దేవుడు వీలు కలుగజేస్తేనే కష్టపడి సమకూర్చుకున్న ఆస్తిపాస్తులు, రాబడిని మనం సంతోషించగలము, ఆనందించగలము. దేవుడు వీలు కలుగజేయాలి, దేవుడు ఓకే అనాలి, దేవుడు సెలవివ్వాలి. దేవుడు సెలవివ్వకపోతే, ఆయన వీలు కలుగజేయకపోతే, ఇంతసేపు చెప్పుకున్నాం కదా, మనం కష్టపడతాం, సమకూరుస్తాం, దాస్తాం, అలాగే చచ్చిపోతాం, అనుభవించాం. కష్టపడి సమకూర్చి దేవుడు ఎత్తుకుపోతాడు, లేదా జబ్బుల పాలైపోతుంది, దొంగల పాలైపోతుంది, లేదా మనకు మాత్రం ఉపయోగపడదు, మన కుటుంబానికి, మన వారసులకు అది ఉపయోగపడదు. దేవుడు సెలవియాలి. కష్టపడాలంటే ఓపిక, ఆరోగ్యం కావాలి, దానికి దేవుడు సెలవియాలి. కష్టపడి సమకూర్చాక అది అనుభవించాలంటే దేవుడు సెలవియాలి, దేవుడు సెలవియాలి. ఇలా దేవుడు మనం సంతోషించడానికి, అన్నపానములు పుచ్చుకోవడానికి, మన భాగం అనుభవించడానికి ఆయన సెలవు ఇవ్వాలంటే మనం ఆయన ఘనపరచాలి, ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి, ఆయనకు భయపడాలి, ఆయనకు నచ్చినట్లు ఉండాలి. మన కోరికలు, మనం కోరదగినవన్నీ దేవుడికి నచ్చినట్లు ఉండాలి. బంధువులకి, స్నేహితులకు, లోకస్తులకు నచ్చినట్లు కాదు. చాలామంది మొహమాట పడిపోతుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి దేవుడు బాధపడ్డా పర్వాలా, దేవుడు దూరమైనా పర్వాలా, ఫ్రెండ్స్ దూరంగా ఆగకూడదు, బంధువులు దూరంగా ఆగకూడదు. ఏం బ్రతుకండి, శాపగ్రస్తమైన బ్రతుకది కదా. ఎల్లప్పుడూ మనుషులు మన వెంట ఉంటారా? ఇప్పుడున్న మనిషి గంట తర్వాత మనతో ఉంటారో లేదో తెలియదు. నీకోసమే బతుకుతున్నా అని చెప్పేటోళ్ళు చాలామంది రేపు అందరికంటే వాళ్ళే బయట వాళ్ళ దూరం అయిపోతారు. ఎవరినో సంతోష పెట్టడానికి దేవుని బాధ పెడతారా? అంతకంటే బుద్ధిహీనమైన బ్రతుకు ఇంకేదైనా ఉందా? కాబట్టి మొహమాటం లేకుండా నిక్కచ్చిగా ఎవరికైనా చెప్పగలగాలి. నువ్వేమైనా అనుకో, నువ్వు ఉంటే ఉండు, పోతే పో, మీరందరూ వెళ్ళిపోయినా, ఒంటరిగా నేను మిగిలిపోయినా, నా దేవునికి నచ్చినట్లు నేను బతుకుతా, మీకు నచ్చినట్లు కాదు అని చెప్పాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు ఎల్లప్పుడూ దేవుడు కోరుకునేవి అయి ఉండాలి, దేవుడికి నచ్చినట్లు ఉండాలి. అప్పుడే దేవుడు వీలు కలుగజేస్తాడట. దేనికి? ఆయన ఇచ్చిన సంపూర్ణ ఆయుష్కాలము ఆరోగ్యంతో బతకడానికి, ఆనందంతో బతకడానికి, కష్టపడి చివరి శ్వాస దాకా పనిచేయడానికి కావలసిన ఓపికను, సత్తువను, సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. కష్టపడడానికి, తినడానికి, తిన్నది అరిగించుకోవడానికి, ఆనందించడానికి, సమకూర్చుకున్న మన భాగాన్ని మనం అనుభవించడానికి దేవుడు వీలు కలుగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మొదటి స్థానం ఇద్దాం, దేవుని కొరకు బతుకుదాం. దేవుని కంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ముందు కాదు, ఎవరు ముఖ్యం కాదు. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఇదే కోరదగినది, ఇదే చూడముచ్చటి అయినది. వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మీ కోరికలు మార్చుకోకండి, మీ ఆశలు మార్చుకోకండి. సాతాను చెడగొడుతుంటాడు, మనుషుల ద్వారా మనల్ని లోకం వైపు లాగుతుంటాడు. ఎవరో ఇష్టపడ్డారు, ఎవరో కోరుకున్నారు, ఎవరో అలా బతుకుతున్నారు, ఎవరో ఇలా బతుకుతున్నారు, సావనివ్వండి.
వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం ఎందుకు మన ఆలోచన విధానాన్ని, మన నిర్ణయాలను, మన లైఫ్ స్టైల్ ఎందుకు మార్చుకోవాలి? కొందరు ఎగతాళి చేస్తారు, కొందరు చులకన చేస్తారు, కొందరు వింతగా చూస్తారు, కొందరు తేడాగా చూస్తారు. భక్తిగా బతికేటప్పుడు తేడాగా చూసేవాడిని చూడనివ్వండి, మనకు పోయేదే ఉండదు. వింతగా చూస్తే చూడనివ్వండి, ఎగతాళి చేస్తే చేయనివ్వండి, చులకనగా చేస్తే చేయనివ్వండి, నో ప్రాబ్లం. దేవుడు ఒక్కడు మన వెంట ఉంటే ఎగతాళిగా చూస్తున్న వీళ్ళందరూ నోర్లు మూయబడతాయి. దేవుణ్ణి దూరం చేసుకుంటే ఇవాళ ఎవరి కొరకైతే మీరు వాళ్ళకి నచ్చినట్టు బతుకుతున్నారో వాళ్ళ ముందే మీరు బతుకంత బానిసల్లాగా ఇంకా చులకనైపోతారు. మనుషులను నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, శాపగ్రస్తుడు. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.